కేసీఆర్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాప్ కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ తన ఫోన్ ట్యాప్ అయితే తనను కూడా సిట్ అధికారులు పిలిచేవారు కదా అని లాజిక్ లేవనెత్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియా ప్రతినిధుల చిట్చాట్లో ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై సిట్ అధికారులు నానా హడావుడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం తనను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని, ఫోన్ ట్యాప్ చేసిందని ఇన్నాళ్ళు ఆరోపిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి తన ఫోనే ట్యాప్ కాలేదని ఇప్పుడు చెప్పడంతో ట్యాపింగ్ వ్యవహారం అంతా తూచనే మాట వినిపిస్తుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ కాదని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ చేశారనే కేసును తాము పెట్టలేదని, కేవలం సామగ్రి మిస్ అయిందని మాత్రమే కేసు నమోదైనట్లుగా రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వంపై నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడంతో ఇన్నాళ్ళు జరుగుతున్న విచారణ అంతా తూచని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఫోన్నే ట్యాపింగ్ చేయకుంటే మిగతా ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తారనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో ఉదయిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ తొలి నుంచి ఖండిస్తూ వస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాజకీయంగా కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పని కట్టుకుని విష ప్రచారం చేశాయని బీఆర్ఎస్ తొలి నుంచి చెబుతూ వస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ సందర్భంగా తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడం అసలు నిజాన్ని ఇప్పటికైనా ఒప్పుకున్నట్లేనని బీఆర్ఎస్ అంటోంది. రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు, అధికారులపై ఒత్తిడి చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ వాడుకుంటుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్, మరికొందరు బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పాలని అడగడం కూడా రాజకీయ కుట్రలో భాగమే అంటుంది బీఆర్ఎస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసే నమోదు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అసలు నిజాన్ని ఆలస్యంగా ఒప్పుకున్నట్లేనని బీఆర్ఎస్ అంటోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.